వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఆంధ్రప్రదేశ్లో జనాభా వృద్ధి రేటు తగ్గిపోతుండటంతో ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై పేరుతో రెండో లేదా మూడో సంతానం కలిగిన కుటుంబాలకు 25,000 ప్రోత్సాహకం, పిల్లల పోషణకు 5 ఏళ్ల పాటు నెలకు 1,000 రూపాయలు, మూడో బిడ్డకు 18 ఏళ్ల వరకు ఉచిత విద్య, ఇలాంటి హామీలన్నీ ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే స్వయంగా చంద్రబాబే ప్రకటించారు దీని గురించి. అలాగే ముగ్గురు పిల్లలున్న ఉద్యోగులకైతే పేరెంటల్ లీవ్ అంటే పటర్నిటీ లీవ్ ఇవ్వాలని యోచిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5గా ఉండగా దాన్ని 2.1కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ నిర్ణయాలపై ప్రతిపక్షాలైతే తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ మరియు వైసీపీ నాయకులైతే ఈ పాలసీ వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని ఆరోపిస్తున్నారు. దాంతోపాటు జనాభా పెంపు పేరుతో ప్రభుత్వం రాజకీయ లాభాలు పొందాలని చూస్తుందని కూడా అంటున్నారు. అయితే నిజంగా ఈ పాలసీ రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమా, లేక ఇది రాజకీయ ప్రయోజనాల కోసమేనా, జనాభా పెంపు కోసం ఇలాంటి ప్రోత్సాహకాలు అసలు సరైన మార్గమేనా అనేది ఇవాళ మెగా సంబంధించినటువంటి డిబేట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. దీంతో ఇదే విషయంపై మనతో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు టీడీపీ నాయకులు కంచల విజయభాస్కర్ గారు, అదేవిధంగా వైసీపీ నాయకులు లక్ష్మణ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, ప్రభుత్వం లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఓకే 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 లక్ష్మణ్ గారు, విన్నారు కదా ప్రభుత్వం ఏ విధంగా అయితే పిల్లల్ని ఒకళ్ళు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అనేటువంటి దాంతో ఆ కాన్సెప్ట్తో మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. వీళ్ళకు సరే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఈ విధంగా పిల్లలను పెంచుకోండి, పిల్లల్ని కనండి, ముగ్గురు పిల్లలు ఉండాలి ఇంటికి అనేటువంటి ప్రోత్సాహకాలతో ఇవన్నీ చేస్తూ ఉంటే దీని వెనుక కాంగ్రెస్, ఇటుపక్క వైసీపీ అయితే ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, దీని వెనుక పెద్ద రాజకీయాలు ఉంది అంటున్నారు. వాస్తవంగా పిల్లలకు అనే విషయంలో రాజకీయాలకి సంబంధం ఏంది, అసలు అంతర్గతమైన అర్థం ఏంది, కొంచెం చెప్పగలుగుతారా లక్ష్మణ్ గారు? రహీం గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, మెగా 9 టీవీ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలండి. చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా అనేది ఏమంటారు, రాజకీయంలో ఒక లబ్ధి లేనిదే ఏది కూడా ప్రకటించరు కూడా. అయితే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారంటే, ముగ్గురు వద్దు, ఒకరే ముద్దు, ఇద్దరు హద్దు అనే టైటిల్ కూడా ఆయన క్రియేట్ చేశారు. మీరు గతంలోకి వెళ్తే ముగ్గురు వద్దు, ఒకరే ముద్దు, ఇద్దరు హద్దు అని ఈ టైటిల్ కూడా తీసుకొచ్చింది ఆయన. ఇప్పుడేమంటాడు, ఒకరు ఓకే, ఒకరొద్దు, ఇద్దరైతే ఓకే, ముగ్గురు ముద్దు అంటా ఉన్నారు. అంటే ఇది ఏ స్ట్రాటజీ అనేది మనం ఆలోచిస్తే, ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ పాపులేషను సుమారు 5-6 కోట్లు ఉంటుంది. అంటే మరి కొంచెం చంద్రబాబు నాయుడు గారు చెప్తుండగా ఇప్పుడున్న జనరేషన్ ఎవరైతే జంజీలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా అందరంటే మ్యాక్సిమం 90% ఎవరు ఉండరు, మ్యాక్సిమం ఎవరైతే ఒక 20-30% ఎవరైనా సరే ముగ్గురు పిల్లలు కనాలన్న ఆలోచన విధానంలో ఉంటే మహా అయితే ఇంకో 1 కోటి మంది పెరిగే అవకాశం ఉంటుంది పాపులేషన్. సో దీన్ని బట్టి రాబోయే తరాల్లో యంగర్ జనరేషన్ ఉంటుందని ఆలోచన అవ్వచ్చు, లేదంటే రాజకీయంగా కొన్ని ప్రాంతాల వారిగా ఇదివరకు ఎలాగైతే ఒక 4 మండలాలు కలిపి ఒక నియోజకవర్గాన్ని ఎలాగైతే ఏర్పరచుకున్నారో, ఇప్పుడు 2 మండలాలు కలిపి ఒక నియోజకవర్గానికి ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే 2 మండలాలు అంటే ఒక్కొక్క మండలానికి వచ్చి సుమారు 50,000, 60,000, 70,000 వరకు కూడా ఓట్లు ఉన్నాయి. కొన్ని పెద్ద మండలాలు అయితే 70,000, 80,000 ఓట్లు ఉంటాయి. మిడిల్ అయితే 50,000-60,000 వరకు కూడా ఓట్లు ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి విధానాన్ని కూడా రేపొద్దున్న ఈ రోజు చూస్తే నియోజకవర్గాలు పెంచే కార్యక్రమం కోసం ఆలోచించారనేది కనబడుతూ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ఇదేమి స్కీమా లేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇటువంటి ప్రతిపాదన రావడానికి ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చిందా, లేదు యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క ప్రతిపాదన కింద ఏమైనా కొంచెం ఆ నిధులు ఏమైనా కేటాయించారా, లేకపోతే ఆ నిధులు ఇలా ఖర్చు పెట్టడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాలి. నేనేమంటానంటే, ఆ ముగ్గురు పిల్లల కన్నా వారికి 25,000 రూపాయలు కనగానే ఇస్తాము, ఆ ప్రతి నెల 1,000 రూపాయలు ఇస్తాము. ఎవరైతే ఆ ముగ్గురు పిల్లలు కూడా 18 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా మేము ఫ్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశాం. ఇది ఒక రకంగా
మరి ఇవన్నీ ఆలోచన విధానం అనేది కరెక్ట్ గా చేయగలరా అనేది లేదా అనేది ఆలోచించాలి. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం ప్రతి సంవత్సరం అని చెప్పి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఈ పాటికి 6 గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కూడా ఒకే ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి వదిలేశారు. ఇంతవరకు గ్యాస్ సిలిండర్ల గురించి ఎవరు పట్టించుకోవాలి. ఆడబట్టి నిధి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. నిరుద్యోగం వృత్తి 3,000 ఇస్తామన్న దాని గురించి మాట్లాడలేవు. ఉచిత బస్సు అరకొరగా నెరవేర్చారు. అలాగే ప్రతిది కూడా ఇక 3 సెంట్లు భూమి ఇస్తామన్నారు. ఇంతవరకు ఎవరికి కనీసం సెంటు భూమి కూడా ఇవ్వాలి. హయం మా హయంలో 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాము. 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాము. ఒక్కొక్క అర్బన్ అయితే సెంటున్నర రహీం గారు సెంటు భూమి డిబేట్ ఇచ్చాము. పాపులేషన్ మీద కదా, పాపులేషన్ మేనేజ్మెంట్ మీద డిబేట్. ఓకే ఓకే విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు ప్లీజ్ 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 విజయభాస్కర్ గారు ప్లీజ్ డిబేట్ ఏం కాదు కాదు విజయభాస్కర్ గారు ఆయన ఏమంటారంటే ఈ విధంగా ఏదైతే పిల్లలు ముగ్గురు పిల్లలు పుడితే ఈ విధంగా 25,000 ఇస్తానంటున్నారు. ఇవన్నీ ఇలా ఇస్తారా లేదా, అసలు ఇది ప్రాక్టికల్గా జరిగేనా దీర్ఘకాలికంగా? ఎందుకంటే ఇలాంటి హామీలు ఇవ్వటంలో చంద్రబాబు ఈ విధంగా ఇస్తుంటారు అంటూ కంపారిజన్ చేసి చెప్తున్నారు, కానీ టాపిక్ డైవర్ట్ అవ్వట్లేదండి. ప్లీజ్ ఓకే ఓకే లక్ష్మణ్ గారు కంటిన్యూ. అదే నేను అనేది ఏంటంటే సార్, ఇక్కడ ఆలోచన విధానం నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి ఆలోచన విధానం చేసి నిజంగా ఇస్తే ఎస్ ముగ్గురు పిల్లల కన్నోళ్ళకి ఆ రకమైనటువంటి బాధ కానీ ఇబ్బంది కానీ, లేదంటే అయ్యో ఇప్పుడు ఒకరిద్దరు పిల్లలు కానీ వాళ్ళ పెంచి పోషించి ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా వాళ్ళని ఒక పెళ్ళిడికి వచ్చినంత వరకు పెళ్లి చేసే వరకు కూడా ఆ తల్లిదండ్రులకు ఒక భారంగా అయ్యే పరిస్థితిలో ఈ రోజు ఈ జనరేషన్ ఉంది. ఇప్పుడు జనరేషన్ ఎలా ఆలోచిస్తుందంటే ఆ బాబు అయినా పాప అయినా ఒకరుంటే చాలు మనకి. ఇప్పుడు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. ఒకరితో చాలు, వాళ్ళే కొడుకైనా కూతురైనా ఒకరు చాలు, వాళ్ళు బాగా చదివించుకొని వాళ్ళకి అన్ని రకాలుగా మనం చూసుకుంటే సరిపోతున్న ఆలోచన విధానంలో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఉంది. అటువంటి జనరేషన్ మైండ్ సెట్ మార్చాలన్న ఆలోచన విధానంలో చంద్రబాబు నాయుడుకి ఈ స్కీమ్ తీసుకొచ్చారంటే నేను ఒక రకంగా మంచి ఇచ్చడని నేను చెప్పలేను, కానీ అది సక్సెస్ చేస్తే మంచిదే. కానీ వాగ్దానంలాగా చేసి వాగ్దానంలో ఇచ్చి మళ్ళీ దాన్ని వదిలేసి మీరు పిల్లల కనండి, పిల్లల కంటే ఇదైపోతుంటే రాష్ట్రం ఇదేమో ఒక పక్కన ఏమంటారంటే రాష్ట్రం యొక్క జీడిపిని పెంచొచ్చు, రాష్ట్రం యొక్క అభివృద్ధిని పెంచొచ్చు అంటే దీని ద్వారా 1.5% ఉన్నటువంటి జీడిపిని 1.9%కో 2%కో పెంచే అవకాశం భవిష్యత్తులో ఉంటుందన్న ఆలోచన విధానం వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఇది ప్రాక్టికల్ గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మీరు ఇప్పుడు వాగ్దానాలు ఇచ్చేసి అందరూ కూడా 3, 4, 5 పిల్లలకి అన్న తర్వాత లక్ష్మణ్ గారు మీరు చెప్పినట్టు వాస్తవంగా ఒక పిల్లలు ఉంటే చాలు, మనం జాగ్రత్త పెంచుకుందాం, వీళ్ళనే జాగ్రత్తగా చదివించుకుందాం, ఇంతవరకు చాలు, మనకున్నటువంటి బడ్జెట్ ప్రకారం ఇలా జాగ్రత్తగా వెళ్దాం అనుకోవటంలోనే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం ఉందండి. దాన్ని ఆలోచించే అటువంటి వాటికి ఓకే సరే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం చూసిద్దా, డబ్బులు ఇచ్చిద్దా, ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి ఆలోచనలు అనేటువంటి కొన్ని దేశాలు చివరికి మళ్ళీ అవే దేశాలు కనండి అంటూ వాళ్ళకి సంబంధించి ఇలాగే చంద్రబాబు నాయుడు ఎలా చెప్తున్నారో వాళ్ళు కూడా రకరకాల ఆఫర్లు పెడుతూ పిల్లల్ని కనండి అంటే ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. ఆఫీసులు కూడా సెలవులు ఇస్తూ ఉన్నాయి. అది ఒక రకమైనటువంటి ప్రమాదకరమే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సంతానోత్పత్తి రేటును చూసుకుంటే భవిష్యత్తులో అది పెద్ద ఒక లాజికల్ అండి, ఒక థియరీ అది. కానీ దానికి సంబంధించినటువంటి విషయంలో సరే ఇవన్నీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ విధంగా ఒక సంబంధించినటువంటి ఒక పథకం లాగా ముందుకెళ్తే ఎలా ఉంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. కానీ ప్రాక్టికల్గా థియరీ కరెక్టేనండి. ఆ విధంగా ఒకళ్ళు ఉంటే చాలు, పిల్లల్ని జాగ్రత్త చదివించుకుందాం, భవిష్యత్తులో ఎలా ఉన్నది, బడ్జెట్ సంపాదిస్తాం లేదో, ఆ పిల్లలకు మంచి మంచి కాలేజీ లక్షల ఫీజులు కడదాం అనే ఆలోచన ధోరణే పెద్ద ప్రమాదం అండి భవిష్యత్తులో. సరే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. విజయభాస్కర్ గారు చెప్పండి. విజయభాస్కర్ నమస్తే అండి. ఈ విజయభాస్కర్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించారో దీనికోసం ఏదైతే సంతానోత్పత్తి సంబంధించిన రేటు ప్రస్తుతం 1.5గా ఉంది, దీన్ని 2.1కి పెంచాలని ప్రభుత్వం ఏదైతే లక్ష్యం పెట్టుకుందో దీని గురించి ఏమంటారు? ఇప్పుడు కరాల సత్తువ నరాల బిగువున యువతరం కావాలి. యువతే భవిత, యువతే చరిత. పోతే పావన నవజీవన బృందావన నిర్మాతలు యువకులు, వారే భావి ఆంధ్ర భాగ్య విధాతలుగా భావించి పోతే దక్షిణ భారతదేశంలో జనాభా చాలా తక్కువగా ఉన్నారు, ఉత్తర భారతదేశంలో జనాభా విపరీతంగా ఉన్నారు. రేపు అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గాలు విభజన జరిగినప్పుడు ఈ జనాభా ప్రాతిపదిక మీద మనకి సీట్లుగా నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కరాల సత్వ నరాల బిగు లేనటువంటి ఈ మానవ సమాజం ఉన్నప్పుడు, మానవ వనరులు లోపించినప్పుడు ప్రగతి కుంటుపడుతుంది. ఆ ఉద్దేశంతో
భవిష్యత్తులో 2047 నాటికి మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. అప్పటికైనా ఒక స్వర్ణాంధ్రం తయారు చేయాలంటే నవయువత అవసరం. ఇప్పుడు ఇంకా ఇప్పుడు 26వ సంవత్సరం, 47 అంటే ఇంక 21 సంవత్సరాలు అంటే టీనేజ్ దాటి మంచి ఓటు హక్కు సాధించుకొని పోతే మంచి పొజిషన్ లో, అంటే మంచి ఉన్నత విద్యావంతులుగా పోతే ఉద్యోగార్థులుగా ఆ సమయానికి తయారవుతారు. ఇప్పుడు 60%, 60 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు 10% దాటారు. ఇంకా అదే విధంగా 70 ఏజ్ దాటిన వాళ్ళు, 80 ఏజ్ దాటిన వాళ్ళు ఇలా ఉన్నారు. భవిష్యత్తులో అంత వృద్ధులే తక్కువగా ఉంటే మానవ వనరులు లోపిస్తాయి, ప్రగతి కుంటుపడుతుంది. అదేవిధంగా పాశ్చాత్య దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరిగి అక్కడ యువకులను కనమని చెప్పేసి ఆయా ప్రభుత్వాలు ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, వియత్నాము, ఆ చివరికి రష్యా, పోతే అదే విధంగా అనేక దేశాల్లో జపాను, పోతే ఇలా అభివృద్ధి చెందుతున్న చాలా దేశాల్లో ఈ వాళ్ళకి జనాభాలో ఎక్కువ చైనా కూడా ఇప్పుడు సంతానం పెంచుకోవడానికి మళ్ళా వాళ్ళు కూడా పాలసీ మార్చుకుంటున్నారు. అవును. ఈ నేపథ్యంలో అక్కడ వీరమాత అవార్డులు ఇస్తున్నారు. ఇది ఎక్కువ మంది సంతానాన్ని కన్నా స్త్రీలకి వీరమాత అవార్డులు ఇస్తున్నారు ఆయా దేశాల్లో. ఉత్తర కొరియా దేశంలో నేను స్వయంగా కళ్ళతో చూశాను అనమాట. అక్కడ సంతానాన్ని పెంచమని చెప్పేసి విపరీతంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, వాళ్ళకి వీరమాత అవార్డు. అదేవిధంగా జపాను, దక్షిణ కొరియా, వియత్నాము, ఇంకా అనేక దేశాల్లో, మలేషియా, పోతే ఇది థాయిలాండ్, ఇలాంటి దేశాల్లో మనం చూస్తున్నాం జనాభాని పెంచండి అని చెప్పి. అదేవిధంగా రష్యాలో కూడా ఉన్నది. అప్పుడు సోవియట్ల దేశంగా ఉన్నప్పుడు రష్యా, యునైటెడ్ రష్యాలోనే పిల్లల్ని కనమని చెప్పేసి 89 ఆ ప్రాంతంలో మేము రష్యాకి వెళ్ళినప్పుడు ఆ రష్యాలో కూడా అక్కడ కుర్రవాళ్ళు చెప్పారనమాట, ఈ అవార్డులు ఇస్తున్నారు, ఇంతమందిని కంటే ఈ అవార్డు అంటే మనకి ఇస్తున్న అవార్డు లాగా పద్మశ్రీ అవార్డు, పద్మవిభూషణం, పద్మభూషణం అన్నట్టుగా అంటే అదే ప్రభుత్వానికి సంబంధించిన ఈ పిల్లల్ని కనేదానికి రకరకాల పేర్లు పెట్టి వీళ్ళకి అవార్డులు ఇస్తున్నారు, ప్రోత్సాహ బహుమతులు ఇస్తున్నారు. అంటే మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ప్రభుత్వాలు మార్గదర్శకంగా ఉండాలా, భవిష్యత్తు నిర్దేశం చేయాలా, భవిష్యత్తు మార్గదర్శకంగా ఉండాలి. కాబట్టి ప్రభుత్వాలు భారతదేశంలో కూడా ఈ మారుతున్న కాలమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పోతే ఇప్పుడు జనాభాని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందనే దాని మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ అసెంబ్లీలో జరగని విధంగా చర్చా కార్యక్రమాన్ని మొన్న గురువారం రోజు చేపట్టడం జరిగింది. పోతే అందులో భాగంగా మీరు చెప్పినటువంటి ఇన్సెంటివ్స్, ఇప్పుడు 25,000 రూపాయల పారితోషికం అయితేమి, అదేవిధంగా 18 సంవత్సరాల దాకా ఉచిత విద్య అయితేమి, అదేవిధంగా నెలకు 1000 రూపాయలు వాళ్ళకి ఒక ప్యాకేజీ, అంటే పోషకాహారం నిమిత్తం ఒక ప్యాకేజ్ అన్నమాట, అలాంటి ఇవ్వడం అయితేమి. అదేవిధంగా భారతదేశంలో ఇప్పుడు 90 లక్షలకు పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంతానోత్పత్తికి అర్హులుగా ఉన్న వాళ్ళని ప్రభుత్వ లెక్కల ప్రకారం 90 లక్షల మందికి పైగా ఉన్నారు. 90 లక్షల జంటలు మనకి సంతానోత్పత్తికి అర్హులుగా ఉన్నారు. వాళ్ళల్లో 11 లక్షల వరకు, ఇంచుమించు 10.70 లక్షల వరకు సంతాన లేమి సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని కూడా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కోవడం జరిగింది. మరి 10.70 సంతాన లేమితో బాధపడే అవకాశం ఉంది ఇందులో, ఈ యొక్క 90 లక్షల సంతానానికి అర్హత ఉన్న వాళ్ళలో. కాబట్టి ఇదిని కూడా అధిగమించడానికి, అంటే 10.70 సంతానం కలక్కపోయే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు, సందేహాలను తీర్చడానికి కూడా ఆ పరిస్థితి తలెత్తితే ఉచితంగా IVF సెంటర్ల ద్వారా వాళ్ళకి సంతాన భాగ్యం కల్పించడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. అదేవిధంగా ఈ ప్రతిపాదనలతో పాటు భవిష్యత్తులో ప్రతి శనివారం రోజు కూడా ఇది అసలు ఈ ముసాయిదా కార్యక్రమం, ఈ జనాభా నిర్వహణ విధానానికి సంబంధించిన ఈ ముసాయిదా విధానాన్ని ఒక 4 రోజుల పాటు చర్చకు పెట్టాలి. చర్చకు పెట్టిన తర్వాత చర్చించడం, అంటే ప్రజాప్రతినిధులు చర్చించడమే కాకుండా ప్రజల్లో కూడా చర్చకు పెట్టాలా. తర్వాత వచ్చేటటువంటి రిమార్క్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విధాన పత్రాన్ని సమగ్రంగా రూపొందించి ఆ తర్వాత దీనికి సంబంధించి వచ్చే ఏప్రిల్ నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం శాసనసభ్యులకు కూడా మొన్న నుండి శాసనసభలో, శాసన మండలిలో వాళ్ళకి సూచనలు కూడా చేయడం జరిగింది.
మీరు కూడా ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రజల్లో దావదీయండి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ చర్చా కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి బలంగా వారి అభిప్రాయాలు సూచనలు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుందని చెప్తూ, అదేవిధంగా సంబంధించి ఇక్కడ వస్తున్న ప్రధాన ప్రశ్న ఏంటంటే, కొంతమంది విమర్శకులు కానివ్వండి, విశ్లేషకులు చెప్తున్న ప్రశ్న ఏంటంటే, ఓకే బాగానే ఉంది, లాజికల్గా ప్రస్తుతం వచ్చేటువంటి ఫ్లక్చుయేషన్ బట్టి, ఫ్యూచర్లో ఉండేటువంటి పాపులేషన్ బట్టి ఒక అంచనాకు ఉన్నమాట వాస్తవమే. కాకపోతే వాళ్ళు ఎవరైతే భవిష్యత్తులో ఇలాంటి భరోసా కలిగిస్తాము, దాని ఇప్పుడు ఎందుకు ఒకళ్ళు చాలు ఇద్దరు చాలు పిల్లలని ఎందుకు అంటున్నారు? ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఉన్న పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుందాం, మంచిగా చదివించుకుందాం, భవిష్యత్తులో ఇదే ముగ్గురు పిల్లల్ని చదివించుకునే ఫీజు ఒక పిల్లోడికి కట్టుకొని మంచి ఇంజనీరింగ్ డాక్టర్ని చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? మనుషుల్లో ఒక రకమైనటువంటి ఫైనాన్షియల్ ఇన్సెక్యూర్ వచ్చింది. ఉన్నటువంటి కాలేజీల ఫీజులు, ఇటుపక్క సంబంధించిన హెల్త్కి సంబంధించినటువంటి ఖర్చులు, ఇవన్నీ కూడా ఒక బడ్జెట్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఎక్కువ మంది ఉంటే కావాల్సినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ క్వాలిటీ హెల్త్కి సంబంధించిన ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి పిల్లల్ని ఒకళ్ళతో సర్దుకుందాం, మహా అయితే ఇద్దరితో సర్దుకుందాం అనేటువంటి ధోరణి వస్తుంది. కాబట్టి ఇలాంటి ధోరణి మనసులో నుంచి తొలగించాలి, దాని ఆర్థిక భరోసా కలిగించాలి, భవిష్యత్తులో ఉద్యోగ భరోసా కలిగించాలి, దానికి సంబంధించినటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. కానీ మీరు కంటా ఉండండి 2500 ఇస్తాను అంటే ఆ 2500 ఆ రోజు డెలివరీ రోజుకే ఖర్చు అయిపోతాయి. దానికి కేవలం 2500 కోసం పిల్లలకి వెళ్ళటం ఎంతవరకు సబబు అనేది ఇక్కడ ప్రముఖంగా వస్తున్న ప్రశ్న. అందుకే ప్రజల్లో చర్చా కార్యక్రమాన్ని పెట్టమని చెప్పి నిండు శాసనసభలో ఆయన ఎమ్మెల్యేలకు చెప్పాడు, శాసనమండలిలో చెప్పారు. అదేవిధంగా పోతే ఇప్పుడు ఎమ్మెల్యేలు శాసనసభ నిరవధికంగా, శాసనమండలి నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో మీరంతా మీ నియోజకవర్గాలకు తరలి వెళ్తున్నారు కాబట్టి అక్కడ కూడా చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించండి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా అధికారులు చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రజల నుంచి వచ్చే సూచనల్ని వాటన్నింటిని పరిగణలో తీసుకుని సమగ్ర విధాన పత్రం తయారు చేద్దాం జనాభా నిర్వహణకు సంబంధించి అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకొస్తున్నాం. మరి ఆ అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ప్రతి శనివారం రోజు దీని మీద మరలా రివ్యూ ఉంటుంది. అంటే నెలలో 4వ శనివారం రివ్యూ ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే మీరు చెప్పేది ఏంటంటే అసలే బ్రతుకు భారంగా మారిపోతుంది, పోతే జీవన విధానం కాస్ట్లీ అయిపోయింది, పోతే ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిన నేపథ్యంలో ఇన్సెక్యూరిటీ ప్రాబ్లంతో ఫీల్ అవుతున్నారు కదా అనేది. అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది కొంతమందిలో ఉంది, అల్పాదాయ వర్గాల్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది. అదేవిధంగా అదే అల్పాదాయ వర్గాలు కూడా చాలా మంది అనేక వర్గాలు చాలా మంది పిల్లలను కంటున్న పరిస్థితి కూడా ఉంది. అంటే కూలీ నాలి చేసుకుని అయినా బతుకుతాం, మనం అడుగుతుంటాం, ఏమయ్యా నీకు ఎంతమంది పిల్లలు అంటే నాకు 6 మందో 5 మందో 4 చెప్తారు. ఇంతమందిని కంటున్నాం అంటే ఏముంది, భగవంతుడు ఇస్తున్నాడు కంటున్నాం, వాళ్ళ బతుకు వాళ్ళే బతుకుతారు, కూలీ నాలి చేసుకొని అంటున్నారు. అంటే ప్రభుత్వాలు తమ చెప్పేది చెప్పాలి, నిర్ణయాలు తీసుకునేది కుటుంబం, నిర్ణయాలు భార్యాభర్తలు జంట తీసుకోవాలి, భార్యాభర్తల జంట నిర్ణయాలు తీసుకోవాలి. ఆయా వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా ఉంటాయి. సంతానాన్ని కనేటప్పుడు భర్త ఆరోగ్య పరిస్థితి, భార్య ఆరోగ్య పరిస్థితులు కూడా ఉంటాయి. వాటిని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, ఎంతమందిని కనాలా ఎలా ఉండాలనేది వాళ్ళు నిర్ణయించుకునే అంశం అయినా ప్రభుత్వాలు దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరి మనకి జనాభా తగ్గిపోతున్నారు అంటే యువకుల సంఖ్య భవిష్యత్తులో క్రమేణా తగ్గుముఖం పడుతుంది. తగ్గుముఖం పట్టకుండా యువత సంఖ్యను పెంచాలంటే ఇది మార్గం అనే ప్రభుత్వ ఆలోచన ప్రజల ముందు సమాజంలో పెట్టడం జరుగుతుంది. నిర్ణయాలు ఇందులో బలవంతమేం లేదు, ఆయా కుటుంబాల నిర్ణయం మేరకు జరుగుతుంది. ప్రభుత్వాలు ఏమీ నిర్బంధ సంతానోత్పత్తి కార్యక్రమానికి ద్వారాలు తెలియడం లేదు. కాబట్టి ఇలాంటి వాటిల్లో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇందులో రాజకీయ వ్యూహాలు అసలుకే తావు లేదు. ఓన్లీ దేశ సమగ్రతని పోతే రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుదల చాలా తగ్గుముఖం పడుతుంది కాబట్టి, పోతే కేంద్రంలో ఉత్తర భారతదేశంలో అధిక జనాభా వల్ల వాళ్ళకి నియోజకవర్గాలు పెరుగుతున్నాయి, రాజకీయంగా వాళ్ళకి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎక్కువగా పెరుగుతున్నాయి. భవిష్యత్తులో డీలిమిటేషన్ రాబోతుంది కాబట్టి ఆ డీలిమిటేషన్ కూడా అధిగమించడానికి జనాభా పెరుగుదల దోహదపడుతుంది. అదే విధంగా రాబోయే సమీప భవిష్యత్తులో అంటే 100 సంవత్సరాలు
శత దినోత్సవం స్వాతంత్ర వేడుకలు జరగబోతున్న ఇంక 21 సంవత్సరాల తర్వాత స్వాతంత్ర దినోత్సవం శత వేడుకలు జరగబోతున్న సందర్భంగా పోతే అప్పటికి సమాయత్తం కావడానికి నరాల బిగువు కరాల సత్తు ఉండే యువతరాన్ని తయారు చేయడానికి పోతే వారి ద్వారా గొప్ప స్వర్ణాంధ్రాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ఈ వ్యవహారాన్ని ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పోతే ఎలాంటి నిర్బంధ సంతానోత్పత్తి కార్యక్రమానికి తెరదీయడం అనేది జరగదు. అది యొక్క భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి విధానం. అది సంతానాన్ని ఎంతమందిని కనాలా కనకపోవడం వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళ ఏ కుటుంబాల మీద మీరు చెప్పింది అర్థమైంది. ప్రభుత్వం అయితే పాలసీ అయితే తీసుకొచ్చింది, కానీ బలవంతంగా కనాల్సినట్టు డిమాండ్లు చేయటం ప్రోత్సహించడం అనేది జరగదు. పాలసీ మాత్రం దానికి సంబంధించిన పాలసీ మాత్రం అప్లై చేస్తుంది అంటున్నారు. ఆ పాలసీని అప్లై చేసే క్రమంలో భవిష్యత్తులో ఎలాంటి ఉంటాయి పరిణామాలు, ఆ పాలసీ ఏ విధంగా అప్లై చేపిస్తారని కూడా మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, దాని గురించి మాట్లాడదాం. లక్ష్మణ్ గారు ఏదైతే దీనికి సంబంధించిన ముగ్గురు పిల్లలకు అనే విషయంలో ప్రభుత్వం మొదటిగా డెలివరీ అయినప్పుడు అదే రోజు స్పాట్ 25,000 ఇచ్చి ప్రోత్సాహం ఇస్తూ ఉంది. దాంతోపాటు ఇటు పిల్లల పోషణకు 5 ఏళ్ల పాటు, అదే పిల్లల పోషణకు 5 ఏళ్ల పాటు 1000 రూపాయలు చొప్పున, అసలు మూడో బిడ్డకైతే 18 ఏళ్ల వరకు ఉచిత విద్య, ఇలాంటి హామీలతో ముందుకు వస్తూ ఉంది. ఇది ప్రోత్సాహకానికి సరిపోయిద్దంటారా? కేవలం ఇది మాటలకు పరిమితం అయ్యి ఆ వచ్చేటువంటి ప్రోత్సాహకాలు వాళ్ళ భవిష్యత్తు నిర్దేశించి వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దే అంత భారీ స్థాయి ప్రోత్సాహకాలు అంటారు, ఇవి ఏమంటారు సార్? ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రోత్సాహాలు ఏవి కూడా సరిపోవండి. ఎంత వీళ్ళు ప్రకటించినా సరిపోవు. ఎందుకంటే ఈ రోజున సగటు ఒక స్త్రీ వెళ్ళి ఒక హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ అవ్వాలంటే నార్మల్ డెలివరీ చాలా వరకు కష్టంగా జరుగుతున్నాయి. మన దట్టు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, రిఫర్ చేసేస్తున్నారు. అంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం, అక్కడికి వెళ్ళగానే ప్రైవేట్ హాస్పిటల్స్ నార్మల్ డెలివరీ అయినా సరే వాళ్ళు బలవంతంగా మళ్ళీ సిజరైన్ చేసి తీసేయడం. ఒక సిజరైన్కి పెద్ద హాస్పిటల్ అయితే 50,000, 1,50,000, 2 లక్షలు ఆయా హాస్పిటల్ బట్టి ఉంటుంది. మినిమం 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక్కొక్క కానుపుకి 20,000, 50,000 ఇలా పెట్టుకున్న పరిస్థితుల్లో అంటే ముగ్గురు కనాలంటే వాళ్ళకి 60,000, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. వాళ్ళకి ఒక సరైనటువంటి అంటే ఉచితమైనటువంటి ట్రీట్మెంట్ మీరు ఇస్తారా? లేదు, ఒకవేళ ముగ్గురికి కూడా సిజరైన్ జరిగితే ఆ ముగ్గురు సిజరైన్ అమౌంట్ కూడా గవర్నమెంటే భరిస్తుందా? ఇవన్నీ తెలియాలి. ఇవంతా కూడా కన్ఫ్యూజన్ అవ్వకూడదు. ఎస్, మీరు ఎంతమందినైనా కనండి, గవర్నమెంటే పే చేస్తుంది అమౌంట్. మీరు ఎంతమంది కనండి, వాళ్ళ చదువులు, వాళ్ళకి హెల్త్ పరంగా వచ్చిన విధానాన్ని మొత్తం వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ పెళ్లి చేసుకున్నంత వరకు కూడా గవర్నమెంటే చూసుకుంటుంది. అటువంటి భరోసా ఇవ్వండి. అంటే ఏదో మీ 18 మూడో బిడ్డకి మాత్రమే 18 సంవత్సరాల వరకు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తామంటే మిగతా రెండోళ్ళు ఇద్దరు పరిస్థితి, ఫస్ట్ సెకండ్ పుట్టిన పరిస్థితి ఏంటి? మీరు ఇచ్చిన 1000 రూపాయలు వాళ్ళకి ఎంతవరకు? ఈ రోజున ఒక సినిమాకి వెళ్తే, ఒక పర్సనల్ సినిమాకి వెళ్తే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది ఈ రోజుకి. రేపు రాబోయే రోజుల్లో సో ఇవన్నీ బడ్జెట్ ఇవన్నీ వేసుకుంటారు. ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా వాళ్ళు బడ్జెట్ వేసుకుంటారు. ఈ నెల నాకు 30,000 రూపాయలు జీతం వచ్చింది అనుకోండి, ఈ 30,000 నేను ఎలా ఖర్చు పెట్టాలి? 30,000 జీతం వచ్చినా మరొక 10,000, 15,000 అప్పు చేసుకుని బతికే రోజులు ఇవి. 30,000 ఎవరికి చాలట్లా. అందుకే తీరి 30 అన్నా ఈజీ చెప్తూ ఉన్నా. మ్యాక్సిమం ఈ రోజుల్లో ఎక్కడ మనం చూసామండి, ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. ఖర్చులు పెరిగిపోయిన ఈ విధానంలో ఈ రకమైనటువంటి మీరు పిల్లలు కనండి, యువత ఉండాలి, యువత భవిష్యత్తు అంటే ఎస్, యువతరం ఖచ్చితంగా యువతరం ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసినంత వరకు అన్ని దేశాల కన్నా భారతదేశంలో యువతరం ఎక్కువ ఉందన్నది అందరికీ తెలిసిందే. అయితే నేనేమంటానంటే దానికి తగ్గట్టుగా ప్రభుత్వాలు ఆదుకోవాలి, ప్రోత్సాహాలు కూడా ఇవ్వాలి. మరి గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు మీరు పిల్లలు కనొద్దు, ఒకరే ముద్దు ఇద్దరు హద్దు అనే సిద్ధాంతం ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు ఆ రోజున మరి మీరే పిల్లలు కనొద్దు అన్నారు కదా? ముగ్గురు పిల్లలు కన్నోళ్ళు ఎవరు కూడా మీరు స్థానిక ఎలక్షన్లో ఎవరు పోటీ చేయడానికి వీల్లేదని చెప్పి ఒక జీవో తీసుకొచ్చారు కదా. నాకు ముగ్గురు పిల్లలు. లక్ష్మణ్ గారు ఇదే విధంగా గతంలో కూడా ఇద్దరు ఆడపిల్లలు కనుక ఉంటే వాళ్ళ అకౌంట్లో 25,000 వేసిన స్కీమ్లు ఉన్నాయి ప్రభుత్వాలు.
వాళ్లకు 18 ఏళ్ళు నిండిన తర్వాత ఆ 25,000 ఇస్తాము, లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళు ఇస్తాము, ఇలాంటి అనేక పథకాలు చూసామండి. అవి ఆ రోజుకి వినటానికే బాగుంటాయి, కానీ అప్పటికి లెక్కలను చూసుకుంటే వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినప్పుడు అవి ఏమాత్రం దానికి అక్కరకు వస్తాయో, అవి ఏమాత్రం ఉపయోగపడతాయో అవన్నీ కూడా చెప్పుకోవడానికి ఎలక్షన్ ఎజెండాలోనూ స్కీములు బాగుంటాయి, కానీ భవిష్యత్తులో దానివల్ల పెద్దగా ఉపయోగాలు ఉండవండి. నాకు ఇంకో ఆలోచన కూడా వస్తుంది, అంటే నా ఆలోచన కాదు, బయటకు వస్తున్నట్టు కొన్ని కామెంట్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక రకంగా మీ పార్టీకి ఒక ఊతం ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి పథకాలన్నీ ఆల్రెడీ చంద్రబాబు గారు దానికి మించినటువంటి ఇప్పుడు సపోజు పెన్షన్ పథకం ఉంది, మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు చంద్రబాబు గారు. అదేవిధంగా అమ్మఒడి ఉంది, మీరు పోను కోతలు పెట్టారు, కానీ పూర్తి స్థాయిలో 15,000 ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో మీరు కొత్తగా వెతుక్కునే పథకం లేకుండా కొత్తగా అవకాశం ఇచ్చారేమో చూడండి, మీ పార్టీకి అవకాశం ఇచ్చారేమో కొత్త పథకానికి. ఇదే దీన్ని రేపు 1,500 అన్నదాన్ని మీరు 5,000 అనొచ్చు, 18 ఏళ్ల వరకు ఉచిత విద్యుత్తుని ఇంకోటి అనొచ్చు, 5 ఏళ్ల పాటు నెలకు 1,000 రూపాయలు దాన్ని మీరు 2,000 అనొచ్చు. కొత్త అవకాశం ఇచ్చారని చూడండి. ఒకవేళ రహీం గారు వాళ్ళు 15,000 ఎక్కడ పూర్తిగా ఇవ్వలేదు సార్. మేమైనా 14,000 ఇచ్చాం, మేము చెప్పిన వ్యక్తులకి 14,000 ఇచ్చాం. వాళ్ళు ఈ రోజున 13,000, 8,000, 12,000, 10,000 ఇలాగే పని. నాకు 3 పిల్లలు సార్, నాకు 3 కొడుకులు. నాకు ఈరోజు నా 3 కొడుకుల్ని చదివించాలి, 3 ఉన్నతమైన స్థితిలో పెట్టాలి, వాళ్ళకి హెల్త్ పరంగా. అంటే నాకు ప్రతి సంవత్సరం కూడా ఇవన్నీ చెప్పకూడదు, కానీ ప్రతి సంవత్సరం కూడా మా పిల్లల హాస్పిటల్ తిప్పి రావడానికి నాకు 10-12 లక్షలు అయిపోతా ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాం 3 పిల్లలకు కూడా. వాళ్ళ ముగ్గురు అది 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 ఇచ్చింది ఇచ్చింది ఎంతమంది ఉంటే పిల్లలు అంతమంది ఇస్తున్నారుగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం. మేము అదే చెప్తున్నాం సార్, చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తారన్నారు, కానీ పూర్తిగా ఇవ్వలేదు అంటున్నాను నేను. వాళ్ళు ఇస్తారన్న మాట నెరవేర్చిన వచ్చిందా ఈ సంవత్సరం మీ 3 పిల్లలకి అమ్మఒడి వచ్చిందా సార్? నేను చెప్పేదానండి, 13,000, 8,000, 10,000 ఇలా పని అందరికి కూడా. ఒక అబ్బాయికి 13,000, ఒక అబ్బాయికి 8,000, ఒక అబ్బాయికి 10,000 ఇలా పని సార్. నేను ఏమంటానంటే, ఎందుకు ఈ వ్యత్యాసం? మీరు 15,000 అన్నారు కదా, సరే స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఒక 1,000-2,000 తీసుకున్నారు, 13,000 అన్నారు, 13,000 అయ్యింది. మళ్ళీ అందులో 8,000, 10,000, 13,000 ఇదే నాకు అర్థం కావట్లా. అంటే ఈ రకమైనటువంటి విధానం అది కూడా పెద్ద అది స్కామా ఏంటంటే తర్వాత వీళ్ళ అధికారం దిగుకున్న తర్వాత దాని గురించి కూడా మీరు దృష్టి పెట్టవలసిన వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇది ఏమైనా ఈ డబ్బులు ఎందుకు రాలేదు ఏంటనేది అది కూడా పెద్ద స్కామ్ లాగా ఉంది. నేనేమంటానంటే సార్, ఏదైనా ఎలక్షన్ స్టంట్గా ఇచ్చినటువంటి హామీల కన్నా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఉన్నాం సార్. ఆరోగ్యశ్రీకి 3,500 కోట్ల రూపాయలు బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. కొన్ని హాస్పిటల్ ఆరోగ్యశ్రీ నడవట్ల. ఈ పరిస్థితుల్లో మనం ఉంటే మీరు పుట్టే పిల్లలకి ఎటువంటి భరోసా మీరు ఇస్తారు? ఏ రకంగా వాళ్ళు ఆదుకుంటారు? ఏ రకంగా వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా మీరు ఆదుకుంటారు? లేదు, ఇప్పుడు నేనున్నా సార్, ఇప్పుడు మీరు ఈ పథకం తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు పుట్టిన 3 పిల్లలకే మీరు ఇచ్చినటువంటి పథకం వర్తిస్తుందా? లేదా నాలాంటి 3 పిల్లలు ఇదివరకు కండినట్టు ఉన్నటువంటి వాళ్ళకు కూడా వర్తిస్తుందా? అది కూడా తెలియజేయాలి. ఇస్తారులేండి, దానికి గైడ్ లైన్స్ ఉంటాయి, ఉంటాయిలేండి. ఎప్పటి నుంచి ఏ ఇయర్ నుంచో లేకపోతే దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఉంటాయిలేండి. ముందుగా దీనికి ప్రతిపాదన పెట్టారు. ఈ ప్రతిపాదన గురించి స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం వస్తుంది. 3 పిల్లలు అంటున్నాడు కదా, 3 పిల్లలు స్థానిక సంస్థ ఎఫ్పిటిసి ఎన్ని పోటీ చేయొచ్చు, ఎంపీపీ పోతే లేకపోతే మున్సిపాలిటీలు ఎన్ని పోటీ చేయొచ్చు. అదే విజయభాస్కర్ గారు ఇందాక మీరు అన్నారు కదా నిర్బంధంగా, అవకాశం పోయింది సార్. 2019 అవకాశం పోయింది సార్. 2024 ఇప్పుడు ఏంటో చూడాలి. 14 అవకాశం పోయింది, 19 ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో తీసేశారు. ఎందుకంటే అది దారుణం కాదు సార్, 3-4 పిల్లలు ఉంటే పోటీ చేయొద్దు అన్నది అది చాలా దారుణటువంటి. అందుకే ఆ విధానానికి వీడ్కోలు పలికి ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేయొచ్చు. ఆల్రెడీ తెలంగాణలో మన జరిగినండి అట్టా తీసేశారు. తెలంగాణలో 3 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా పోటీ చేశారు. అంతే కదా సార్, ఎవరు పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి సార్. అది పిల్లలకి లిమిట్ పెట్టడం కరెక్ట్ కాదు. ఎనివే మంచిదే, ఇప్పుడు కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేసే అవకాశం వచ్చినందుకు కూడా మంచి అవకాశంగా తీసుకుంటారు చాలా మంది. ఓకే, అయితే ఇందాక విజయభాస్కర్ గారు మీరు అన్నారు కదా 3 పిల్లలను పోటీ చేసే హక్కని. ఇలాంటిదే మీరు ఇందాక అన్నట్టు నిర్బంధంగా పిల్లల్ని కనాల్సిందే, పిల్లల కోసం ఒక ప్రొడక్షన్ కంపెనీ పెట్టడం అనేది ఏమి ఉండదు.
ఇలాంటివి కొన్ని రూల్స్ అప్లై చేస్తారు భవిష్యత్తులో. ఇప్పుడు ఇంతకుముందు ఏంది, 3 పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదు. భవిష్యత్తులో కొన్ని పథకాలకి వేసినటువంటి విత్తనం ఎక్కడ వేస్తారంటే, భవిష్యత్తులో ఈ పథకాలు వర్తింపజేయాలంటే, ఇంటర్మీడియట్లో ఈ విద్యను అభ్యసించాలంటే, 10th క్లాస్లో ఈ స్టైఫండ్ రావాలంటే వాళ్ళ తండ్రులకి 3 పిల్లలు ఉండాలి, 2 పిల్లలు ఉండాలి. ఇలాంటి అప్లై చేయొచ్చండి. అంతేగాని నిర్బంధించి పిల్లల్ని కనండి అని వాళ్ళిద్దరిని కనటానికి ఒక ప్రొడక్షన్ కంపెనీ బెటరు. ఇలాంటివో కొన్ని రూల్స్ అప్లై చేస్తారు భవిష్యత్తులో దానికి సంబంధించి. సరే, కాకపోతే విజయభాస్కర్ గారు, ఇక్కడ సంపదను సృష్టిస్తాను అన్న చంద్రబాబు సంక్షేమ పథకాలకి మొదటి నుంచి కొంతవరకు, సంక్షేమ పథకాలంటేనే కొంతవరకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి చంద్రబాబు దాదాపు కొంత 2024 ఎన్నికల ముందు కొంత ధోరణి మారింది. ఆ పథకాలని బట్టి ప్రజలు ఆదరిస్తారనేటువంటి ధోరణిలో పథకాలు మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నోటికుండా అసలు కొన్ని వినరాని అంటే వినకూడని పదాలని కాదు, ఈ పథకాలకు సంబంధించినటువంటి విషయంలో గతంలో చంద్రబాబు సంక్షేమ పథకాలకు ఆమడ దూరంలో చంద్రబాబు కూడా కొత్త కొత్త పథకాలు మాట్లాడటం మనం చూసాం. అలాంటి చంద్రబాబు గారు ఎప్పటికప్పుడు సంపద సృష్టిస్తాను, పథకాల వల్ల రాష్ట్రాలు నాశనం అవుతాయి, అప్పుడు జగన్ గారు పథకాలు ఇచ్చినప్పుడు మరో శ్రీలంక కాబోతుంది ఆంధ్రప్రదేశ్ అన్న చంద్రబాబు ఇలా వరుసగా సంక్షేమ పథకాలు కొత్త ఇస్తూ పాతదానికి పెంచుకుంటూ పోతే మళ్ళీ ఈ ఒరవడ ఏందని అంటున్నాం. ఏమంటారు విజయభాస్కర్ గారు? ఇప్పుడు చంద్రబాబు గారు ఇంతకు ముందు పిల్లలని తక్కువ మందిని కనండి అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కువ మందిని కనమంటున్నాడు ఏంటి అని అంటున్నారు. అంటే ప్రభుత్వాలు ఇప్పుడు కూడా రాబోయే విపత్తుల్ని, రాబోయే ప్రమాదాలని దృష్టిలో ఉంచుకొని ప్లాన్ చేయాలి. అదేవిధంగా కేంద్రంలో కూడా ప్లానింగ్ కమిషన్ దీని మీద సుదీర్ఘంగా చర్చించాలి. పోతే భారతదేశం కంటే జనాభా ఎక్కువ ఉన్నటువంటి చైనా ఇప్పుడు తన పాలసీని మార్చుకుంది. పైగా ప్రపంచంలో ఈ రోజు అగ్రదేశంగా వర్ధిల్లుతుంది చైనా. అలాంటి అగ్రదేశంగా వర్ధిల్లే చైనానే అంత 140 కోట్ల జనాభా ఉన్నా ఇంకా దాన్ని మనం క్రాస్ చేసాం, ఇప్పుడు కొద్దిగా క్రాస్ చేసాం. అయితే చైనా తన విధానాన్ని మార్చుకొని ఇప్పుడు వాళ్ళు ఎంతమందినైనా కనమనే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు చైనాలో 1 or none, అసలు వద్దు లేకపోతే ఒక్కరినే కనండి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకరు లేక ఇద్దరిని కనమని చెప్పాడు. అయితే తను అనేక సార్లు చెప్పాడు. తను ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిన్న శాసనసభలో ఆయన మాట్లాడింది 9వ 10వ నాకు గుర్తున్నంత వరకు. అంటే శాసనసభ వెలుపులు కానీ శాసనసభ లోపల కానీ ఇప్పుడు 9 సార్లు 10 సార్లు ఆయన నేనే గతంలో ఈ విధంగా చెప్పాను, ఒకరు లేక ఇద్దరిని కనండి. పోతే ఇప్పుడున్న మారిన కాలమాన పరిస్థితుల్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్నారు. ఇప్పటికే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు 10% దాటిపోయారు. భవిష్యత్తులో 2047కి ఇంకా 21 సంవత్సరాలకి వృద్ధుల సంఖ్య విపరీతమైపోయి యువకుల సంఖ్య తగ్గిపోతే రాష్ట్రము, దేశ భవిష్యత్తు అంధకారంలో పోతుంది. పైగా కరాల సత్తువ, నరాల బిగువు లేని ముసలోళ్లతో మనం దేశ ప్రగతిని సాధించడం కష్టం అవుతుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు భవిష్యత్తుని ప్రణాళికాబద్ధంగా వ్యూహ రచన చేయాలి. కాబట్టి అందులో భాగంగా నేను ఈ రోజు మారిన కాలమాన పరిస్థితుల్లో ఎక్కువ మందిని కనమని చెప్తున్నాను. కాబట్టి నేనే ఒకప్పుడు వద్దన్నానని ఇప్పుడు కనమని చెప్తున్నానని ఆయన నిర్భయంగా పోతే నిండు మనసుతో చెప్పాడు. అయితే ఇప్పుడు ఆయన ఎంత 1.5% ఉంది సంతానోత్పత్తి రేటు, అది 2.1కి, అంటే 0.6% అధికంగా ఉండాలి అన్నాడు. 0.6%, 5 కోట్ల పైగా ఉన్న తెలుగు రాష్ట్రంలో నవ్యాంధ్రలో 0.6% అనేది అది పెద్ద ఎక్కువ ఏం కాదు. పోతే 0.6% అంటే ఎంతో మందికి ఆర్థిక పరిస్థితులు పుష్కలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆరోగ్యవంతులు ఉన్నారు. అలా ఆరోగ్యవంతులుగా ఉన్నవాళ్ళు, ఆర్థిక పుష్టి ఉన్నవాళ్ళు, లేకపోతే సంపాదించుకోగలమన్న ధీమా ఉన్నవాళ్ళు, సంపాదనకి మేము బంగారు బాటలు వేసుకోగలమని ఆ ఉద్దేశంతో ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు పెట్టినటువంటి బంగారు కుటుంబాలు అనేక మంది స్పాన్సర్ చేస్తున్నారు బంగారు కుటుంబాలు. అందువల్ల ఏంటంటే ఆ బంగారు కుటుంబాలు మార్గదర్శకులు వాళ్ళంతా స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి తద్వారా కొంత ప్రయోజనం ఈ రకంగా పొందొచ్చు. వాళ్ళు బంగారు కుటుంబాలు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి బంగారు కుటుంబాలని పోతే వాళ్ళకి అవకాశం ఉంది. అదే విధంగా ధనవంతులు ఉన్నారు సమాజంలో, మిక్కిలి ధనవంతులు ఉన్నారు, ఒక రకమైన ధనవంతులు ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది రాదు. అదే విధంగా మేము ధీమా ఉండేవాళ్ళు ఉన్నారు. మేము మా తాతల తరాల నుంచి బాగా బతకడం లేదా, మేము వ్యక్తిత్వంతో బతకడం లేదా, పోతే ఎవరి కాళ్ళ కిందకు పోకుండా, ఎవరికి ఊడిగం చేయకుండా స్వతంత్ర ప్రతిపత్తితో జీవించడం లేదా,
కాబట్టి మేము మంచి సంతానోత్పత్తి చేసుకొని బంధుగణాన్ని పెంచుకోవాలనే తాపత్రయంతో ఉండేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు సంఖ్య చాలా. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పింది 1.5ని 2.1 చేద్దాం అన్నాడు. 0.6% ఆయన అధికంగా చెప్పింది. అందువల్ల ఈ బంగారు కుటుంబాలకు చెందిన వాళ్ళు మిక్కిలి ధనవంతులు, ఒక స్థాయి ధనవంతులు, అదేవిధంగా భూస్వాములు, అదేవిధంగా పోతే పూర్తి ధీమా, తమ ఆరోగ్యం పట్ల, తమ విశ్వాసాల పట్ల ధీమా కలిగిన వాళ్ళు ఉంటారే, వాళ్ళ కంటే ఏ ఇబ్బంది రాదు. అదేవిధంగా మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగా డెవలప్ చేస్తున్నారు, ఆల్రెడీ ఇంకా డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి పోతే సామాజిక ఇన్సూరెన్స్ పథకం 2.5 లక్షల దాకా ఉంది. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 25 lakhs రూపీస్ వరకు ఆరోగ్యానికి సంబంధించిన పథకాలు రూపొందించడం జరిగింది. కాబట్టి గొప్ప ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. కాబట్టి ఏ రకమైన ఇబ్బంది తలెత్తదు ఇందువల్ల. కాబట్టి దీన్ని గురించి ఎక్కువగా చింతించాల్సిన పని లేదు. కాబట్టి ప్రపంచం అంతా మారుతుంది కాబట్టి కుర్రవాళ్ళ ఉంటేనే ప్రగతి సాధ్యం అనే ఉద్దేశంతో నా యువత సంఖ్యను పెంచితేనే ఏ దేశమైనా భవిష్యత్తులో మనగలుగుతుంది, బట్టగట్టగలుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. దాన్ని మళ్ళీ ప్రజాస్వామ్యంలో ప్రజల్లో చర్చ పెట్టాలని చెప్పేసి ఒక 4 రోజుల పాటు చర్చా కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పాడు. ప్రభుత్వ అధికారులు దీన్ని చర్చా కార్యక్రమం పెడతారు. ప్రజాప్రతినిధులంతా పోయి గ్రామాలు తిరిగి, పట్టణాలు తిరిగి, వార్డులు తిరిగి చర్చా కార్యక్రమం నిర్వహిస్తారు. అందులో వచ్చే ఇన్స్ అండ్ అవుట్స్, అందులో ఉండే మెరిట్స్, డిమెరిట్స్ అన్నిటినీ రికార్డ్ చేసి పూర్తిగా ఒక నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత సమగ్ర ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. దాని మీద అనేక తర్జన భర్జనలు చేస్తారు. ఆ తర్వాత ఈ యొక్క ముసాయిదా విధాన పత్రాన్ని సమగ్రంగా తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రతి 4వ శనివారం నెలలో ఒకసారి దీని మీద సమీక్షిస్తూ ముందుకు పోవాలా. ఈ కార్యక్రమం జనాభా నిర్వహణ విధాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలా. పోతే మనం భవిష్యత్తులో ఒక వెలుగు రేఖలతో, భాగ్యరేఖలతో నవ్యాంధ్ర వెలిసలాలనే మంచి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఒక శాసనసభలో ఈ చర్చా కార్యక్రమానికి తెరదీసింది. అదేవిధంగా భారతదేశంలో మనమే ఈ విధానానికి ఆద్యులం కాబోతున్నాం. ఇప్పటికే చైనా ఎప్పుడో స్టార్ట్ చేసింది. ఆ ప్రపంచ దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. వాళ్ళంతా అవార్డులు ఇస్తున్నారు, ఇన్సెంటివ్స్ ఇస్తున్నారని నేను ఇంతకు ముందు ఫస్ట్ రౌండ్ నా యొక్క చర్చా కార్యక్రమంలో నేను వ్యక్తం చేశాను. కాబట్టి ఈ విధానం సమగ్రంగా భవిష్యత్తులో ఎప్పుడు కూడా రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకొని రాజనీతిజ్ఞులు ఎన్నో విధానాలు రూపొందిస్తారు. కానీ మనం అనేక మందిని చూసాం. సోక్రటీస్ దగ్గర నుంచి ప్లాటో, అరిస్టాటిల్ వాళ్ళు రాజకీయాల్లో లేకపోయినా రాజనీతిజ్ఞులు. ప్లాటో, అరిస్టాటిల్, సోక్రటీస్ దగ్గర నుంచి, అదేవిధంగా ఎంతో మంది చైనా సన్నిహిత్సేన్ దగ్గర నుంచి, మావో సేతుక్ దగ్గర నుంచి, అదేవిధంగా అనేక దేశాల్లో అబ్రహం లింకన్ దగ్గర నుంచి, జార్జ్ వాషింగ్టన్ దగ్గర నుంచి, అదేవిధంగా హోచిమెన్ దగ్గర నుంచి, అదేవిధంగా ఫెడరల్ కాస్ట్రో దగ్గర నుంచి, అదేవిధంగా కామ్రేడ్ కిమ్ ఇల్ సంగ్ ఇప్పుడు ఉండే ఉత్తర కొరియా ఉత్తరాధికారి అయినటువంటి జాన్ ఇంగ్ ఇల్ తాత కామ్రేడ్ కిమ్ ఇల్ సంగ్ దగ్గర నుంచి ఎంతో మంది భవిష్యత్తు నిర్దేశకులయ్యి ఆయా దేశాల గమనాన్ని మార్చిన చరిత్రను మనం చూసాం. కాబట్టి ప్రభుత్వ అధినేతలు ఏ దేశంలో అయినా సరే ప్రజలకి మార్గదర్శనం చేయాలి. కాబట్టి మారుతున్న కాలమాన పరిస్థితిని ప్రజల ముందు ఉంచాలి. కాబట్టి పైగా ఇది గ్లోబల్ విలేజ్ గా మారుతుంది. కాబట్టి ఈ గ్లోబలైజేషన్ లో భాగంగా ప్రపంచ స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని సరిహద్దులు లేని ఈ ప్రపంచంలో మారుతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పయనించకపోతే మనం వెనకబడిపోతాం అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవడానికి సిద్ధమైందని చెప్పి నేను ఓకే మంచి మాట చెప్పారు. ఎందుకంటే లక్ష్మణ్ గారు, విజయభాస్కర్ గారు చెప్పినట్టే అడ్మినిస్ట్రేషన్ అనేది వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యువత ఎంతమంది అయితే ఉన్నారో ఒక రేషియో, ఒక క్యాలిక్యులేట్ ప్రకారం భవిష్యత్తులో వీళ్ళ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇప్పుడున్న యువత రిటైర్మెంట్ అవ్వడానికి ఇంకెంత వయసు ఉంది, ఇంకెంత కాలం ఉంది. దాని ప్రకారం ఇప్పుడు కొత్తగా ప్రొడక్టివిటీ స్టార్ట్ అయ్యే పిల్లల్ని పోల్చుకుంటే దాంతో ప్రకారం రేషియో ఎంత ఉంది. ఇప్పుడున్న యువతే భవిష్యత్తులో తొందరలో వాళ్ళు పింఛన్ ఏజ్కి రాబోతున్నారు. అప్పుడు వాళ్ళు ఆ పింఛన్ ఏజ్కి వచ్చినప్పుడు యువత కిందకి రారు. అలా విధంగా యువత అనేది ఎక్కడో కొంత రేషియో తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కాదు, 10-15 ఏళ్ల తర్వాత.
ఇప్పుడున్న యువత ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యువత ఎక్కువగానే ఉంది. కాదు వీళ్ళు ఒక 10-15 ఏళ్ల తర్వాత చూసుకుంటే దానికి క్యాలిక్యులేట్ తగ్గిపోయిద్ది. ఆ క్యాలిక్యులేట్ తగ్గిపోయింది కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం అప్పటికి మళ్ళీ కొత్త యువతని జనరేట్ చేయడానికి పెట్టినటువంటి స్కీమ్లు ఇలాంటి. కొన్ని దేశాలు కూడా ఏ క్యాలిక్యులేట్ని ఫాలో అయినాయి, కొందరు కాకపోతే ఫాలో అయినప్పుడు మడిగట్టుకొని పిల్లల్ని ఒకళ్ళతోనే సరిపెట్టుకున్నారు కాబట్టి కొన్ని దేశాలు ఇంకా వృద్ధులతోనే ఉండిపోయింది. యువతే ప్రధాన బలం, వెన్నుముక కూడా దేశానికి. కాబట్టి అలా విధంగా అడ్మినిస్ట్రేషన్ ఆలోచించడంలో మాత్రం చాలా వరకు మెచ్చుకోవాల్సిందండి. ఎందుకంటే నిన్న కూడా ఇలాగే సీఎం చంద్రబాబు చిన్నపిల్లల్ని సోషల్ మీడియా సంబంధించిన విషయంలో కూడా కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటివి అడ్మినిస్ట్రేషన్ విషయంలో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు పిల్లల విషయంలో కానివ్వండి, ఇటు నిషేధం, సోషల్ మీడియా నిషేధం కానివ్వండి, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్లో అనుభవజ్ఞంగా ప్రతిపాదించింది కాదంటారా, ఒప్పుకుంటారా లేదా లక్ష్మణ్ గారు? చంద్రబాబు నాయుడు గారు అంత దూరదృష్టితో ఆలోచించిన వ్యక్తి అయితే ముందు తన కుటుంబం నుంచే స్టార్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆయన నారా లోకేష్ గారు ఒక్కరే సంతానం, నారా లోకేష్ గారు ఒకరినే సంతానం. మరి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అంతే ఏ కారణాల వల్ల మనకు తెలియదు కానీ ఒకరిని కన్నారు పని ఆయన ఇది. మరి నారా లోకేష్ గారు తన యొక్క వాళ్ళకేం తక్కువ, బోల్డ్ ఆస్తుంది, ఒక 10 తరాలు కూర్చుని తినే తరగని ఆస్తుంది. ఇప్పుడు ఏం పేరు దేవాంశ ఎవరు బాబు, మరి ఇంకా 2-3 కనొచ్చు కదా. మీరు ఒక దిక్సూసుగా, మీరు ఒక ఐకాన్ గా, మీరు లక్ష్మణ్ గారు చిన్న ఇది ఏంటంటే ఆరోగ్య సమస్యలు కొంతమందికి ఉంటాయి, జెనెటికల్ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మనం ఎవరిని వేలెత్తి చూపడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ విషయం. నేను తప్పుగా వినండి సార్, నేను తప్పుగా అనట్లేదండి, నేను వాళ్ళ ఏమనట్లేదు, నేను అదే అన్నా. నేను అన్నది ఏంటంటే నేను ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడట్లేదు. అంటే ఇంత మంచి ఆలోచన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబం నుంచి కూడా ఆ ఆలోచన, ఇప్పుడు నారా లోకేష్ గారు ఒక 2-3 కన్నారు అనుకోండి, ఎస్ చూడండి నా కుటుంబంలో ఉన్నారు, నేను కూడా రాబోయే జనరేషన్కి నేను కూడా ఒక నాయకత్వాన్ని, బలమైన నాయకులు తయారు చేయడానికి నాతిగో ఈ యొక్క సమాజంలో మా వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ రేపు భవిష్యత్తులో వీళ్ళు కూడా కాంట్రిబ్యూట్ అయ్యి ఉంటారు కదా అని చెప్పడానికి బాగుంటుందని నా ఆలోచన విధానం. అంతే, దాని తప్ప ఇంకా ఏమీ లేదు. అంటే ఎస్ కాన్సెప్ట్ తేవడం కన్నా ఆ కాన్సెప్ట్ని మనం గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లే విధానం ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది దానిపైన ఉంటుంది. ఈ రోజున మనం ఇచ్చినటువంటి హామీలను కూడా రేపొద్దున మళ్ళీ పిల్లలకి అయిన తర్వాత వాళ్ళకి కండిషన్స్ అప్లై అని అంటే ఇబ్బందికరమైన వాతావరణం లేదు. పాపులేషన్ పెరిగే కొలది అన్ని ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రతిది కూడా అవసరం. ఈ రోజున చూస్తే ప్రతి పల్లెటూరులో కూడా ఇప్పటికీ బిందులు పట్టుకొని యుద్ధాలు చేస్తూ ఉన్నారు ఆడను. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7-8 మధ్య ప్రతి కొలాయి దగ్గర కూడా యుద్ధాలు జరుగుతాయి, పానిపట్టు యుద్ధాలు ఇక్కడ జరుగుతాయి. మరి ఎంతవరకు మనం వాళ్ళకి రోజువారీ వాటర్ మనం ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాం? ఆ కాలంలో ఉన్నటువంటి పూడికని మనం తీయగలుగుతున్నామా? అసలు ఆ దోమలతో చాలా మందికి డయేరియా లాంటి, మలేరియా, డయేరియా లాంటి వ్యాధులు కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్క్రబ్ టైప్ లాంటి జ్వరాలు వచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎంతవరకు మనం శానిటైజేషన్ చేపిస్తూ ఉన్నాం? ఇప్పుడు ఉన్నట్టు పరిస్థితుల్లో మనం ఏం చేయలేకపోతున్నాం. మన రాష్ట్ర బడ్జెట్ దానికి ఎక్కడ కూడా సరిపోవట్లా. మరి పాపులేషన్ పెరిగే కొలది ఖర్చులు పెరిగితే ఆ వ్యక్తి మీద ప్రభుత్వం కుటుంబం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రభుత్వం కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఆలోచన విధానం అంటే మనకి నియోజకవర్గాలు పెరిగితే మన రాజకీయంగా ముందుంటాం, శక్తి యువతదే, అదంతా మంచిదే కాదనట్లా. కానీ ఇవన్నీ నిలబడాలన్నా, నియోజకవర్గాలు పెరగాలన్నా, యువతదే భవిష్యత్తు మనం చెప్పాలన్నా వాళ్ళకి మనం ఏ రకంగా ఆ ప్రభుత్వం సహకారాలు అందిస్తుంది. ఈరోజు చూస్తే ఎక్కడికి వెళ్ళవసరంలా, విజయనగరం ఉంది. విజయనగరం ఒక నగరం, ఆ పట్టణంలోనే 2 రోజులకో 3 రోజులకో వాటర్ వస్తుంది సార్ రహీం గారు. 2 రోజులకు 3 రోజులకు వాటర్ వస్తుంది, నాకు అర్థం కావట్లేదు. అంత పెద్ద నగరం అది విజయనగరం నగరం. వాళ్ళు వాటర్ అంతా కూడా స్టోర్ చేసుకొని డ్రమ్ముల్లో పెట్టుకుంటారు. అంత దౌర్భాగ్యమైన మన పక్కన తాటిపూడి డామ్ ఉంది. తాటిపూడి డామ్ కానీ ఇక్కడ ఎస్కోట్ దగ్గర ఉన్నటువంటి తోటపల్లి రిజర్వర్ ఉంది పక్కనే. విజయనగరంకి ఆ ఎస్కోట్కి ఎంత దూరం అండి? మహా అయితే 14-15 కిలోమీటర్లు ఉంటుంది. కానీ విజయనగరం లాంటి నగరానికి మనం 2 రోజులకు 3 రోజులకు వాటర్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుందండి. ఎక్కడ చూసినా అన్ని డాములు ఉన్నాయి. ఉత్తరాంధ్రకి నీరు నిల్వలు చేసినటువంటి డాములు అటు పార్వతీపురం కానీ,
ఇటు మన్యం జిల్లాలో ఇటు చూసుకున్న అక్కడ డామ్ అప్పుడు రబ్బర్ డామ్ కట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే తోటపల్లి రిజర్వర్ కానీ ఇవి సుజల స్రవంత ద్వారా ప్రతి ఇంటికి వాటర్ ఇవ్వాలని 35,000 కోట్లతో తీసుకొస్తున్న ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది కదా. మ్యాక్సిమం నాకు తెలిసిన ఒక 15,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 15,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. అది కంప్లీట్ అయితే ఇంకా వాటర్ వెళ్తుంది కదా. కాలువలన్నీ 80-90% ఇంకా 10% ఉన్నాయి. అవి చేయండి, పోలవరం మొదలు పెట్టండి. మేమేమంటారంటే మనము పిల్లల్ని కనండి అని చెప్పే వాళ్ళది కూడా వాళ్ళకి అన్ని రకాల ప్రభుత్వం తోడ్పాటు అందించాలని చెప్తూ ఉన్నాం. ఇటు చూస్తే అర్బన్ రూరల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, పిల్లలకి ఏ రకంగా మనం వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలం, క్వాలిటీ హెల్త్ ఇవ్వగలం అన్నది చూడాలి కూడా గవర్నమెంట్ కూడా. ఈ ప్రతిది కూడా పట్టినే కదండి. మేము ఉన్నప్పుడు 69 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాం సార్. మీరు వచ్చి ఈ రోజు చూస్తే 54-59 మందికి ఇస్తూ ఉన్నారు. అంటే సుమారు 10 లక్షల మంది తీసేశారు. కొత్త పెన్షన్ ఏమి ఇవ్వాలా. ఓకే లక్ష్మణ్ గారు, ఓకే ఓకేనండి, టాపిక్ డైవర్ట్ అవుతుందండి. ఓకే లక్ష్మణ్ గారు, చెప్తాను సార్, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే కొత్త రకమైనటువంటి పాలసీలు మనం తేలేకపోతున్నాం, డబ్బులకి ఇవ్వలేకపోతున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నాం. ఈ రోజు మనం చూసాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక్కొక్క కార్పొరేషన్కి ఎన్ని నిధులు ఉంటాయండి, 1000 కోట్లు ఉంటాయి. ఇంతవరకు 2 సంవత్సరాలు అయింది. ఎస్సీ కార్పొరేషన్ నిధులేమి, బీసీ కార్పొరేషన్ లక్ష్మణ్ గారు మళ్ళీ దీని గురించి డిబేట్ పెడదాంలేండి. లక్ష్మణ్ గారు మళ్ళీ పెడదాం, డిస్కస్ పెడదామండి, దాని గురించి డిస్కస్ పెడదాం. దాని గురించి అవసరం ఉంది. వాస్తవంగా మంచి టాపిక్ అది, మంచి టాపిక్ లక్ష్మణ్ గారు. దాని గురించి డిబేట్ చేద్దాం. దాని గురించి దాని కాన్సెప్ట్ వాస్తవంగా దాని అనేక విమర్శలు దాని మీద మళ్ళీ దాని గురించి చేద్దామండి. ఇక్కడ టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి విజయభాస్కర్ గారు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, సహజంగా మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం పిల్లలకి అనే విషయంలో ఎక్కడ కూడా ఈ బడ్జెట్లు, క్యాలిక్యులేట్లు, భవిష్యత్తులు ఇలాంటివన్నీ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఉండవండి. వాళ్ళు ఓపుకున్న కానీ పిల్లల్ని కంటారు. వాస్తవం చెప్తే ఇంకా బాగా ప్రేమగా పెంచుకుంటారు. అందరి పిల్లల్ని సమానమైన ప్రేమని పంచే విషయంలోనే చూస్తారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మధ్యతరగతి ఎగువ సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి వాళ్ళు కానివ్వండి, మధ్యతరగతి ఎగువగా ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళే పిల్లలకి అనే విషయంలో చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా ప్లాన్గా వెళ్తూ ఉంటారు. వాస్తవంగా ఇలాంటివి సలహాలు, సూచనలు మధ్యతరగతికి, దిగువ మధ్య అవసరంలా. వాళ్ళు కావాల్సినంత మంది కామన్గా 2-3 ఉంటారండి. కొంచెం బాగా ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళ దగ్గర ఇళ్లలోనే తక్కువ మంది పిల్లలు ఉంటారు. వీళ్ళకి ఎలాంటి సలహాలు ఇవ్వగలుగుతారు మీ పార్టీ సైడ్ నుంచి? అంటే అందుకే ఇప్పుడు వాళ్ళని ప్రబోధించడం ఇందులో చాలా 0.6% పెరగాల, ఏ ఏడాదికి 7.6% పెరగాల, లేకపోతే జనాభా భవిష్యత్తులో 2500 పథకాలు, ఈ 2500 5 ఏళ్ల వరకు పిల్లల్ని పెంచడం ఎన్ని వాళ్ళకి పెద్దగా ఆపాదించినా వాళ్ళకి మైండ్కి ఎక్కదు. ఎందుకంటే ఇవన్నీ మధ్యతరగతి వాళ్ళకు ఇచ్చిన ఇవ్వకపోయినా వాళ్ళు పిల్లల్ని కంటున్నారు. వాళ్ళకి 2-3 మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది, మీరు అన్న దాంట్లో చాలా వాస్తవం ఉంది. ఎందుకంటే సంపన్నులు, ఎగువ మధ్య తరగతి సంపన్నులు వాళ్ళని రిలేట్ చేయాలా, వాళ్ళని రిలేట్ చేస్తే గానీ ఈ కాన్సెప్ట్ చంద్రబాబు గారు సక్సెస్ అవ్వదు. మంచి చర్చా కార్యక్రమానికి తెరదీశారు ఈ రోజు. మీరు అన్నట్లు అత్యంత ధనవంతులు, అదేవిధంగా ధనవంతులు, పోతే ఎగువ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వరకు ప్రాబ్లం లేదు పిల్లల్ని కని పెంచడానికి. అయినా వాళ్లే ముందుగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కోరు ఒక్క బిడ్డను కానీ 100 కోట్లకి 1000 కోట్లకి అధిపతులు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. పోతే ఏది ఏమైనా సామాన్యులే పిల్లల్ని కాస్త ఒక రకంగా కంటున్నారు. వీళ్ళకి అంత భరోసా ఉన్నా, ఆర్థిక భద్రత ఉన్నా, సామాజిక భద్రత ఉన్నా, అన్ని రకాల భద్రతలు ఉన్నోళ్లే ఎందుకో పిల్లల్ని కంటం తగ్గించారనే అంతరార్థంలో మీరు మాట్లాడారు ఇప్పటిదాకా. వాస్తవం మీరు చెప్పింది. ఈ దేశ పరిస్థితిని చక్కగా ప్రతిబింబించారు మీ మాటల్లో. గతంలో పాపం సంజయ్ గాంధీ ఉండేవాడు, ఇందిరాగాంధీ చిన్న కుమారుడు. ఆయన పాపం హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. పాపం ఆయన ఆ రోజు అందరూ అపార్థం చేసుకున్నారు. ఇది ఆనాటి పరిస్థితిలో జనాభా నియంత్రణ గురించి సంజయ్ గాంధీ కఠినంగా ఉండాలని యువజన కాంగ్రెస్ తరఫున ఆయన ఒక ప్రోగ్రాం చేసుకున్నాడు. ఆ ప్రోగ్రాం ని దేశం అంతా అపార్థం చేసుకుంది. అంటే ఆనాటి పరిస్థితిలో జనాభా తీవ్రంగా పెరిగిపోతుంది. అది దేశానికి అరిష్టమని, నష్టదాయకమైన పరిస్థితుల్లో దేశం ఉందని, ఈ జనాభా కంట్రోల్ తప్పి మితిమీరి జనాభా పెరిగిపోతే
ఈ దేశం చాలా సమస్యలను ఎదుర్కొంటుందని, ఇప్పటికే ప్రభుత్వాలు ఒకవైపు చేయూతనిచ్చినా ఓటమిచ్చినా ప్రజలు ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారని, కాబట్టి ప్రభుత్వ స్తోమత కూడా చాలా తక్కువని, ఈ పరిస్థితిలో మీ స్తోమత ప్రభుత్వ స్తోమత రెండు కలిసినా కూడా ఇంకా మీరు అనేక ఇబ్బందుల్ని, ఆర్థిక ఒడిదుడుకుల్ని, ఆరోగ్య సమస్యల్ని, సామాజిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇది జనాభా నియంత్రిద్దామని చెప్పేసి ఆయన కుటుంబ నియంత్రణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కుటుంబ నియంత్రణకి పెద్ద బడ్జెట్ ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ లో కేటాయించారు. అయితే అది ఉత్తర భారతదేశం తీవ్రంగా అపార్థం చేసుకుంది. ఆ రోజు అపార్థం చేసుకుంది. జనతా పార్టీ ఆ రోజు అధికారంలో రావడానికి ప్రధాన కారణాల్లో ఇది ప్రధానమైన పాయింట్ కూడా. అంటే అప్పుడు ఉన్నట్టుండి ఆ రోజుల్లో ఉల్లిపాయల ధర కూడా పెరిగింది. ఆ సమయానికి అది పెద్ద సెట్ బ్యాక్ అయింది కాంగ్రెస్ కి. అదే విధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. పోతే ఒక వర్గం జోలికి పోయి విపరీతంగా ఆ వర్గంలో సంతానోత్పత్తి ఎక్కువగా ఉందని చెప్పేసి ఆ వర్గాన్ని బలవంతంగా ఆపరేషన్ చేయించారని ఒక నేలాప నింద కూడా వాళ్ళ మీద పడింది. ఈ అన్ని కారణాలతో ఆ రోజు జనాభా నియంత్రణ విషయంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్ యువరాజు గారు రాబోయే సంజయ్ గాంధీ తీసుకున్న ఆ కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ చిన్న కొడుకును ప్రోత్సహిస్తుందని చెప్పేసి ఆ విధంగా ఆ రోజు జనతా పార్టీ గద్దెక్కింది. ఆ రోజు ఈ రోజు పరిస్థితిని మనం జనాభా కావాలనుకుంటున్నాం. అంటే ఎప్పటికప్పుడు మీరు గమనించండి రహీం గారు, ఎన్టీ రామారావు గారు పుట్టినప్పుడు పరిస్థితులకి అప్పటికి ఒక కుటుంబంలో 14-15 మంది ఉండేవాళ్ళు. 14-15 మంది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ఆయన బాల్యంలో ఉన్నప్పుడు ఆయన 12 మందికి సంతానాన్ని కన్నం జరిగింది. ఆ రోజుల్లో నేను చూసిన పాత పద్ధతులు ఏ కుటుంబంలో చూసినా 14 మంది, 12 మంది, 11 మంది ఆ రోజుల్లో. ఆ తర్వాత ఏం జరిగింది, క్రమేణా 1970వ దశకం వచ్చేళ్ళకి 60-70వ దశకంలో చాలా మంది 4-5 పరిమితం అయ్యారు. 4-5 పరిమితం అయ్యారు. ఆ తర్వాత 70వ దశకం నుంచి క్రమేణా తగ్గుతూ వచ్చింది. గత 50-55 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే, మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో తీసుకుంటే గత 50-55 ఏళ్లుగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతూ వచ్చింది. మధ్యలో చదువులకి లిటరసీ రేట్ పెరిగింది. అంతకుముందు లిటరసీ తక్కువ, అంటే చదువులకు బడ్జెట్ ఉండేది కాదు. వీధి బడులకి ఎవరైనా చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా వీధి బడులకు పోవడానికి కూడా పాలుమారి కూలీని అడిగిపోయేవాడు. ఆ తర్వాత విద్య పట్ల ఆకాంక్ష కాస్త పెరుగుతూ వచ్చింది. వాళ్ళంతా స్కూల్ గోయింగ్ అలవాటు చేసుకున్నారు. వాళ్ళంతా వీధి బడిలోనే చదువుకోవడం. మానీయులు అయిన వాళ్ళంతా పెద్ద పెద్ద ఐఏఎస్లు, ఐపీఎస్ అయిన వాళ్ళంతా పెద్ద పెద్ద సినీ స్టార్స్, పారిశ్రామికవేత్తలు వాళ్ళంతా వీధి బడుల్లో చదువుకున్న వాళ్ళే. అదే విధంగా గవర్నమెంట్ బడుల్లో చదువుకున్న వాళ్ళే. ఓకే, రైట్. మంచి మాట చెప్పారండి. అప్పట్లో ప్రోత్సహించబట్టే ఈ రోజుల్లో చదువుకున్నటువంటి లిటరసీ రేట్ పెరిగింది. అప్పట్లో వీధి బళ్ళు, అప్పట్లో పిల్లల్లో సాయంత్రం పూట బళ్ళు, రైతులకు సాయంత్రం పూట స్కూళ్ళు, ఇవన్నీ ఏర్పాట్లు చేయటం అప్పట్లో ప్రభుత్వ ఆలోచనలు బట్టే. అప్పట్లో వేసినటువంటి దీర్ఘకాల ఆలోచన చదువు మీద శ్రద్ధ పెరిగింది, చదువు యొక్క విలువ తెలిసింది సమాజానికి. ఓకే, చర్చలో పాల్గొన్నందుకు కంచల విజయభాస్కర్ గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఏదైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నటువంటి సంతానోత్పత్తి రేటుని 1.5గా ఉన్నటువంటి వాటిని 2.1కి పెంచాలన్న ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని ఇప్పటికే దానికి సంబంధించిన ప్రణాళికలు మొత్తం కూడా పబ్లిక్లో దాని యొక్క అభిప్రాయాన్ని కూడా సేకరించే పనిలో పడింది ఏపీ ప్రభుత్వం. వాస్తవ భవిష్యత్తులో ఈ నిర్ణయం దానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏంటి, ఇది రాజకీయ ప్రయోజనాలా లేకపోతే భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు అనేది ముందు తేలనుంది. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 90.